వర్త్ మూవీ ఇది. అసలు ఎక్కడ ఏ బిట్స్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆ గంగమ్మ తల్లి జాతర సీన్ అయితే అది ఎలా చూపించారంటే, ఇప్పుడు దేవుడు ఎవరైనా అమ్మాయి జోలికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారో సేమ్ అల్లు అర్జున్ రూపంలో వచ్చి ఒక అమ్మాయి జోలికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అది క్లియర్ కట్గా చూపించారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సూపర్, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఆ సీన్ బిట్లో. స్వామి ఎలివేషన్స్ అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే డబల్ ట్రిపుల్ రీచ్ అయిపోయినాయి. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆ సీన్స్ అయితే అసలు అమ్మవారి రూపంలో వచ్చినట్టు ఆ సీన్స్ అయితే ఎలా చూపించారైతే చాలా క్రిస్టల్ క్లియర్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ డైరెక్షన్స్ మొత్తం ఘోరంగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కవర్ చేశారు స్టార్టింగ్ నుంచి. అసలు ఎర్రచందనం ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా ఓన్లీ ఎర్రచందనం గురించి అని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ దాని గురించి కాదు. ఇది ఎక్కడెక్కడ టర్న్ చేస్తూ మొత్తం ఓవరాల్ ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుంది, దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఏంటి అసలు ఏంటనేది క్లియర్గా చూపిస్తారు. ఇది ఒకటే స్మగ్లింగ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా తీసుకొచ్చి చూపించారు. అంటే రెడ్ శాండల్వుడ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా. కానీ క్రూ వర్క్ మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ రివ్యూ నిజంగా. దీనికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రివ్యూస్ వస్తాయి. అసలు హేటర్స్ మొత్తానికి చెప్పొచ్చు ఈ మూవీ కంప్లీట్గా 3 hours ఎంతసేపు అయితే ఉందో ఆ ఫుల్గా అసలు మీరు అసలు బోర్ కొట్టకుండా చూడొచ్చు ఆ మూవీని. అసలు ఛాన్సే లేదు బోర్ కొట్టడానికి. ఒక సూపర్ అసలు ఇంతవరకు వచ్చిన మూవీస్లో ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే మూవీ ఒక లెవెల్, టాప్ లెవెల్, ఐకానిక్ స్టార్, డబల్ ట్రిపుల్, అసలు మొత్తం వేరే లెవెల్ ఉన్నారు. అవును, ఆస్కార్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్లో యాక్టింగ్ చేశారు. అసలు ఎంతవరకు అయితే ఆ క్యారెక్టర్కి ఎంతైతే పెట్టాలో అంత పెట్టారు. ఎమోషనల్గా కూడా ఫ్యామిలీ డ్రామా ఎలా అయితే పెట్టాలో అసలు చూసే వాళ్ళకి ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అయితే అసలు కంప్లీట్గా ఫ్యామిలీకి ఏడ్చేలాగా పెట్టేస్తారు. అంటే ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే కంపల్సరీ ఏడుస్తారు, అలా ఉన్నాయి.